ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ షాలో, ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వించిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి యెషయా 43వ అధ్యాయము 18వ వచనము దేవుడు మనకిచ్చే వాగ్దానం. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలము సంగతులు తలుచుకునుడి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు నీతో ఏమని మాట్లాడుతున్నంటే మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. హల్లెలూయా. చూడండి, చాలామంది ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, చాలా మంది ఏమని బాధపడతారంటే మునుపటి విషయంలో కదండి, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు, లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా నేను బ్రతకలేదు, ఏదో పాత అన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ప్రార్థించే సమయాన్ని కదండి, దేవునితో గడిపే సమయాన్ని ఏం చేస్తారంటే సాతాను గాడు మీకు ఒక ఆలోచన పెడతా ఉంటారు. నువ్వు మునుపటి పాపం చేసినావు కదా, నువ్వు అవి తప్పులు చేసావు కదా, నువ్వు నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు అనుకుంటున్నావు అని చెప్పేసి మనకి ఏం పెడతాడు తెలుసా అండి, ఒక సందేహం పెడతాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఏమని ఆలోచించాలంటే నా దేవుడు గొప్ప దేవుడు, నా పాపములన్నీ క్షమించే దేవుడు, మునుపటివి జ్ఞాపకం చేసుకొని కానీ ఆ మునుపటివన్నీ నేను మర్చిపోయి ఇప్పుడు నూతనముగా నేను మార్చబడతా. హల్లెలూయా. నేను నూతనముగా దేవుని కొరకు నేను జీవిస్తా, నేను నూతనంగా దేవుని కొరకు ఉంటాను అని మీరు అనుకుంటే దేవుడు జ్ఞాపకము చేసుకోడంట అండి. హల్లెలూయా. కాబట్టి మీరు బాధపడకండి. దేవుడు అందుకేమంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోనకూడి. దేవుడే చెప్తున్నాండి ఈరోజు మీతోని. పాతవి గతించిపోయినాయి, మర్చిపోండి. ఇంకా ఈ నూతన సంవత్సరంలో కుటుంబ ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరంలో భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెంచుకోండి. చూడండి, భార్య భర్తల మధ్య గొడవలు కదండి, చిన్న చిన్న విషయాల్లో గొడవలు, లేనిపోని ఆలోచన కలిగి ఉంటారు కదండి. భర్త మీద భార్య, భార్య మీద భర్త కలహాలు పెట్టుకొని అనేక బాధలు పెట్టుకొని ఆ బాధ అంతా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు చిన్న విషయంకే. అదే ఆ చిన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఇద్దరు కలిసిపోయారు అనుకోండి, ఏ గొడవ ఉండదు. కానీ ఆ చిన్న పొరపాటు, ఆ చిన్న విషయానికి ఏం చేస్తారా అంటే పెద్దగా సాగ తీసుకొని విడిపోయే వరకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నావు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు నీ భార్యతో నువ్వు గొడవ పెట్టుకుంటున్నావేమో, నీ భర్తతో నువ్వు గొడవ పెట్టుకుంటున్నామో, లేకపోతే చిన్న చిన్న విషయాలను నువ్వు దుఃఖపడిపోతున్నామో, అరే నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేడు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఈరోజు మీరు అనుకుంటున్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. మునుపటి విషయాలు ఏది జ్ఞాపకం చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడండి. అది మీ విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, అవన్నీ మర్చిపోయి నూతనముగా బ్రతకండి, సంతోషముగా బ్రతకండి, దేవుని కొరకు మనం జీవిస్తామండి. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈరోజు మీరు అనేక కలహాలతో ఉన్నారేమో, భేదాలతో ఉన్నారేమో, అనుమానాలతో జీవిస్తున్నారేమో, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు లేవో, కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, చాలా మంది హృదయం కృంగిపోయి ఉంటుంది, నలిగిపోయి ఉంటుంది, వేదన చెందుతూ ఉంటారు. నా భర్త అలా చేస్తున్నాడు, నా భార్య ఇలా చేస్తుంది, నాకు ప్రేమ చూపించట్లేదని బాధపడతా ఉంటాడు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, దిగులు చెందకు, నేను మీ ఇద్దరి మధ్య సమాధానాన్ని అనుగ్రహిస్తా. దేవుడే మనని సమాధానపరిచే దేవుడు అండి. దేవుడే మనల్ని ప్రేమించే దేవుడు, మీ ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలను ఇచ్చే దేవుడు అండి. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకున్న మనస్తత్వాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి పూర్వకాలము సంగతులు తలచుకోకునడి. చూడండి, చాలా మంది భార్య భర్తలు ఎంతసేపు జరిగిపోయిన వాటినే తీస్తూ ఉంటారు. నువ్వు అలా చేసినావు, నేను ఇలా చేసాను, నువ్వు అలా చేసినావు, నేను ఇలా చేశాను కదండి. అవన్నీ దేవుడు ఏమంటున్నావు, జ్ఞాపకము తెచ్చుకోకు. అది దేవుని విషయంలో కూడా అండి. దేవునికి నేను అప్పుడు పాపం చేశాను, అప్పుడు ప్రార్థన చేయలేదు, దేవుని సన్నిధికి వెళ్ళలేదు, దేవునికి ఒక కానుక సమర్పించుకోలేదు, ఏది ఇవ్వలేదు, నా జల్సాగా నేను ఇష్టానుసారంగా తిరిగినాను అని చెప్పేసి మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు, మీలో మీరే బాధపడతా ఉంటారు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మీ కుటుంబంలో సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు గతము కోసం జ్ఞాపకం చేసుకొని మీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేసుకుంటున్నారేమో, గతము పూర్వకాలము జ్ఞాపకం చేసుకొని జరిగిపోయిన వాటిని, నిన్న జరిగింది నిన్న వదిలేసేయండి. దేవుడు ఏమంటున్నాడంటే సూర్యుడు ఉదయించక ముందే నిన్నటి విషయం మర్చిపోవాలంట. హల్లెలూయా. కానీ మనం అలా మర్చిపోము కదండి, జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. ఇక గుర్తు చేసి నువ్వు నిన్న అలా చేసినావు, మొన్న అలా చేసినావు, ఆ రోజు అలా అయింది, ఇలా జరిగిందని ఎంతసేపు గతాన్ని తోడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఏముంటాయి, మీ పిల్లల మధ్య కానీ మీ మధ్య కానీ ప్రేమ అనురాగాలు పెరగాలంటే సూర్యుడు ఉదయించక ముందుకే జరిగిపోయిన నిన్నటి విషయం మర్చిపోండి. అది దేవుని విషయంలో కూడా మర్చిపోండి. ఇక దేవా ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాం, మేమిద్దరం కలిసి కట్టుగా ఉండి నీ కొరకు మేము నీ సన్నిధికి వెళ్తాము, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తాము, నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా మేము మార్చబడతాము, మా కుటుంబాన్ని
దీవించండి అని భార్య భర్తలు ఇద్దరు మీ గొడవలు ఉంటే ఒప్పందం చేసుకోండి, సమాధానం పడిపోయి దేవుని ఒక సన్నిధిలో గడపండి. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మీరు ఊహించలేరండి. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం వస్తుందంటే మీ ఇద్దరు గొడవలు పడడం వల్ల ఆ చిన్న విషయాలు మనసులో పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ నలిగిపోవడం వల్ల ఎన్ని కోల్పోతా ఉన్నారు తెలుసా అండి. మీరు మీ ఇద్దరి మధ్య ప్రేమ కోల్పోతా ఉన్నారు, దేవుని దగ్గర వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతా ఉన్నారు, మరి పిల్లలతో సహవాసం చేయలేకపోతున్నారు, పిల్లల దగ్గర సంతోషంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ కారణాలు ఏంటంటే మీరు సమాధానంగా ఉండకపోవడమే. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఎంతమంది భార్య భర్తలండి, ఆ భార్య భర్తలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్న తమ్ములు కావచ్చు, లేకపోతే బంధువులు స్నేహితులు కావచ్చు అండి, అది ఎవరికైనా కానీ దేవుడు సమాధాన పరచమంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సమాధాన పడు అంటున్నాడు. ఈరోజు దేవుని ఒక ప్రేమ నీకు పంచబోతున్నాడు. నువ్వు దేవుని ఒక ప్రేమని ఇతరులకు పంచాలంట. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్ సన్ రైజ్ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేసుకోవడంట అండి. గతాన్ని జ్ఞాపకం చేసుకొని అంటుండు. మునిపటి ఏవి గుర్తు తెచ్చుకోకండి, నూతనంగా జీవించడము, నూతనంగా బ్రతకడము నేర్చుకోనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని ఆశీర్వదించాలని ఈ రోజు నుంచి దేవుడు నీ కుటుంబంలో దీవెనకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరి దేవుడు ఇష్టానుసారంగా బ్రతుకుదామండి. మునుపటివేవి జ్ఞాపకం చేసుకోకుండా పూర్వమందు అన్ని మర్చిపోయి దేవుని కొరకు బ్రతుకుదాం. మన కుటుంబంలో ఉన్న కలహాలన్నీ తీసేసుకొని అందరము కలిసి కట్టుగా ఉండి సంతోషంగా సమాధానంగా ఉండమని దేవుడు కోరుకుంటుండే. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా. నిజంగా యేసుప్రభా, మునుపటి విషయాలు ఏవి జ్ఞాపకం చేసుకొని అంటున్నావు యేసయ్యా. పూర్వకాలం అందు జరిగినవి కూడా జ్ఞాపకం చేసుకున్నా దేవా, నీకే వందనాలు యేసయ్యా. నిజంగా నువ్వు ఎంత ప్రేమ గల దేవుడు యేసయ్యా, జాలి గల దేవుడు యేసయ్యా, కరుణ గల దేవుడు యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నిజంగా యేసయ్యా, ఎంతో మంది భార్య భర్తలు చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న భేదాలు, అనుమానాల వల్ల నేను వాళ్ళ లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు యేసుప్రభా, విడిపోతున్నారు యేసుప్రభా, డైవర్స్ తీసుకుంటున్నారు యేసయ్యా. వారు మీ జ్ఞాపకం చేసుకోండి. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, అందరూ యేసుప్రభా నేను చిన్న అపార్థం వల్ల నాయన మా దేవా వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు యేసుప్రభా. అందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో వారి జీవితంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించండి యేసయ్యా. మీరే కార్యం చేసి ఎంతమంది ఐసీలో ఉన్నారో, మరణ పడకలో ఉన్న వారిని స్వస్థత విడుదల దయచండి. నేను ఎంతమంది బలహీనంగా ఉన్న, అనారోగ్యం ఉన్నారో, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులతో పీడింపబడుతున్నారు, విడుదల కలగచ్చేయండి యేసుప్రభా. వ్యాధుల్లో, రోగంలో యేసుప్రభా ఉన్న వారిని బాగు చేయండి. కృంగిపోయిన వారి హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్స్ రాకపోకల ప్రయాణం తోడుకున్న బిజినెస్ మంచి లాభం దయచండి. ప్రమోషన్ కొరకు వేచి ప్రమోషన్ దయచండి. నేను ఎంతమంది జాబ్స్ కొరకు వెయిట్ జాబ్స్ దయచండి యేసయ్యా. నువ్వే సహాయం చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న గవర్నమెంట్ జాబ్స్ దయచండి. జాబులు పోయిన వాళ్ళు వెయిట్ చేస్తున్న వారి కొరకు మీరు ప్రార్థిస్తున్నాం యేసుప్రభా. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని యేసయ్యా. లైఫ్ సెటిల్ దయచండి. గర్భఫలం దయచండి యేసుప్రభా. మీరే కార్యం చేసే ప్రతి విషయంలో కార్యం జరిగింది. రక్షణ భాగ్యం దయచండి. ఆత్మీయంగా ఎదుగుటకు శక్తిని దయచండి. కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.